ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఇవాళ ఎపిసోడ్ 45 అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం గురించి మనం చెప్పుకోబోతున్నాం. గత 4-5 శ్లోకాలు బట్టి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం వర్ణించుకుంటున్నాం. ఇవాళ ముఖం, అమ్మ చంద్రబింబం లాంటి అమ్మది ముఖం చాలా అందంగా ఉంటుంది. సూర్యబింబం కంటే కూడా 1000 రెట్లు 1,00,000 రెట్లు అందంగా ఉంటుంది. అలా దానికి సామె ఏం చెప్తుందంటే, అలార్కుం శంఖే మమ హృదయమపి త్వం భజసి కిం సమంతాద్ అప్యుచ్చై తవ చరణయుగ్మంతు సమనోవికాసం కుర్వాణం కిలకిం అమృతస్య అందనకరం ముఖం బింబం శైలాదిపసుతే కథం వావు ఉపమయా కలంకీ నిత్యం తదు విదురితి కృతే కీర్తిమివతే. ఇది స్వామి చెప్పినటువంటి శ్లోకం. స్వామి ముఖవర్ణన చేస్తున్నాడు. ఈ శైలాది ప్రస్తుతి అంటే ఓ పర్వతరాజపుత్రి అయిన మాత, ఆమె పార్వతీమాత, ఆమె రాజరాజేశ్వరి మాత, దుర్గామాత, పరాశక్తి మాత, ఏదనుకున్నా ఒకటి. లక్ష్మి, సరస్వతి, ఏ మాతైనా ఆ మాతే. పరాశక్తి మాత, మనం సత్య స్వరూపుణ్ణి ఆరాధిస్తున్నాం. అందులో చిశక్తి స్వరూపాన్ని ఇక్కడ మనం పార్వతీమాతగా చెప్తున్నారు స్వామి. అంతే. లక్ష్మీనారాయణ వాళ్ళే సచిత్రే. సరస్వతి మాత అయిన ఆమె పార్వతీమాతేనా. ఈ శైలాది ప్రస్తుతి అంటే హిమత్పతి కుమార్తె అయిన ఓ పార్వతీమాత, ఓ దుర్గామాత, తవ ముఖం, నీ యొక్క ముఖార విందం ఉందా లేదా, అది దివ్యంగా ప్రకాశిస్తుందమ్మా. బింబం చంద్రబింబంతో పోటీ పడుతుంది. అయినా ఆ చంద్రబింబం లాభం లేదమ్మా. నీ ఒక బింబం ఉందో ఆ చంద్రబింబం ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఎందుకంటే దానికి ఒక రకమైనటువంటి కళంకం ఉంది. చంద్రబింబంలో ఒక మచ్చ లాంటిది ఉంటుంది చంద్రబింబం. అయితే చంద్రుడిచ్చే కలంక ఎప్పుడూ ఒక మచ్చ కలంక కలిగి ఉన్నాడు ఆయన. అది పోదు పాపానికి. అయితే నీ ముఖనం అది ఎటువంటి కలంకం లేకుండా దివ్యప్రకాశంతో పెరుగుతుందమ్మా. ఏ కీర్తి, నీ యొక్క నిర్మలమైన కీర్తి ఎలా పెరుగుతుందో, సరదా నీ కీర్తి నీది ఎలా పెరుగుతుందో, అమ్మవారి నీ ముఖం కూడా అంత చంద్రబింబంలో వంకుంది. కానీ నీ ముఖంలో ఎటువంటి వంక లేకుండా పెరుగుతున్నది అని స్వామి ఇక్కడ శంకరాచార్య స్వామి మన గురువు అని చెప్తున్నారు. అందుకని ఏమంటున్నా అంటే ఆయన, ఓ పార్వతీమాత, నీ ముఖాల విందాన్ని ఆకాశంలో చంద్రుడితో నేను అసలు ఏమని పోలుస్తాను? నీది 1,00,00,000 రెట్ల చంద్రకాంతి చంద్రబింబం కంటే ప్రకాశిస్తుంది. ఒకటి. రెండవది, ఆయనలో ఒక కళంకం ఉంది. నీలో ఏ కళంకం లేదు. ఆయనతో పోలిస్తే నీ తేజస్సు 1,00,000 రెట్లు ఎక్కువ, కళంకరహితం నీది. నీ కీర్తిని చూసి ఆ చంద్రుడు భరించలేక తనలో మచ్చ నేర్పుకున్నాడమ్మ. నీతో పోటీ పడలేక ఆయన తనే ఒక మచ్చ నేర్పరుచుకున్నాడు. నీతో ఆ మచ్చ ఉంది కాబట్టి నేను తగ్గిపోయాను అని ఒప్పుకుంటున్నాడమ్మ. ఆయనే ఒప్పుకొని నీతో సాటి రాదని చెప్తున్నాడు. ఇక చంద్రుడు అమృతత్వానికి ప్రతీక. మామూలు ఆయన చల్లదనం ఇస్తాడు. శీతలతత్వం అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాడు. ఓషధీకరుడు.
అమ్మవారి ముఖాల మీద ఆయన చల్లదనానికి వేరెట్టుతోని అన్ని రకాలుగా శీతలంగా ఉంచి మన మనస్సుని చల్లబరుస్తున్నది. మనలో ప్రకాశాన్ని మన శరీరానికి అందిస్తున్నది స్వరూపంతో. ఆమె ప్రకాశమే మన చైతన్యానికి మూలం. సృష్టికి ఆమె ప్రకాశమే మూలం. ప్రకాశమే ఆమె స్వరూపం. ఆమె పరాశక్తి. గుర్తుపెట్టుకుని ప్రకాశమే ఆమె స్వరూపం. ప్రకాశమే ఆమె చైతన్యం. ఆయన పరమేశ్వరుని చైతన్యంలోంచి 1000 కోట్లు 1000 చంద్రులు 1000 నక్షత్రాలు కాంతి ప్రకాశం వస్తే ఆ ప్రకాశమే కాంతి పరాశక్తిగా మారింది. కాబట్టి ఆమె దివ్య ప్రకాశం. ఆ ప్రకాశమే సృష్టి మొత్తం వ్యాపిస్తుంది. ఆమె వెలుగు, సృష్టికి వెలుగు, మన జీవునికి వెలుగు, సర్వలోకాలకి వెలుగు ఆమె. ఆ ప్రకాశం. ఒక చంద్రుడు ఎక్కడ నిలబడతాడు? సూర్యుడే నిలబడలేకపోయాడా? సూర్యుడి నుంచి పొంది చంద్రుడు వెలుగు తీసుకుంటాడు. సూర్యుడే ఆ ప్రకాశం ముందు బలద్రుడు. కాబట్టి ఆ ప్రకాశం దివ్య ప్రకాశం మన జీవుల్లోనూ సృష్టిలోనూ ప్రకృతిలోనూ అంతటా అన్ని లోకాల వెలుగుతూనే మనకు చైతన్యం వస్తుంది. కాకపోతే లేదు. కాబట్టి ఆ ప్రకాశం అంత గొప్పది ఆమె అని ఇక్కడ చెప్తున్నాం స్వామి. అయితే మనం ఇంకో ప్రామాణిక శ్లోకం ఒకటి తెలుసుకుందాం. అది ఏంటంటే, అది కూడా అమ్మ ముఖాన్ని గురించి చెప్తుంది. శ్రీచక్రం శ్రీ విద్య. శ్రీచక్రం అంటే శ్రీ విద్య అంటే అమ్మవారి యొక్క విద్య, అమ్మవారి యొక్క జ్ఞానం. ఉపనిషత్తులు అందజేసి వేదాంతం, వేదాంతం అంటే పురుషుతున్న ఒకటే. త్రిమతం 3 మతాలు, శంకరాచార్య వారు, భాస్కర్ రాయలు, రమణ మహర్షి అందరూ నీ మొక్కాల విందాన్ని గురించి ప్రస్తుతించిన వారే నీ మొక్కాల విందాన్ని అన్నీ ఘోషిస్తుంది అని స్వామి ఒక శ్లోకం చెప్పాడు. అరాలై వ్యాధలికల భససీ బిరలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం అధరస్మేరే యస్మిన్ దసన రుచి కింజల్క రుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మదరిహ అని వర్ణించాడు. ఇది భావం ఏంటంటే, ఓ శివే అంటే ఓ మాత. ఆయన శివుడు, ఈమె శివే. ఆయన శంకరుడు అయితే ఈమె శాంకరి. గుర్తుపెట్టుకోండి. శివే అని అన్నాను. ఇప్పుడు శివే అంటే ఆయన శివుడు, ఈమె శివే అంటే అమ్మవారు. నీ సహజంగా వంకరలు తిరిగిన అమ్మ తిరుగుబడి ముఖం అటు ఇటు వంకర తిరిగిన చుట్టుముట్టబడిన ముఖం ఎంచుకు అవన్నీ ముఖం ముట్టబడిన కానీ వికసించే కమల సౌందర్యాన్ని కూడా స్పరిస్తుంది. కమలం వికసిస్తుంది కదా, దానికన్నా కూడా అమ్మ అటు ఇటు కదిలిన ముఖం మీద ఏదైనా వెంట్రుకలు పడినా ఇవన్నీ ఏవి ఆవరించిన అమ్మ ముఖం అట ఆ పద్మాన్ని సౌందర్యాన్ని తిరస్కరిస్తుంది. అమ్మ ముఖమే ఏది ఉన్నా కూడా అమ్మ ముఖమే ప్రకాశిస్తుంది. ఆ పుష్పాలని చల్లని కమలాలని పుష్పాలు దేనికి పనికిరాడు. నీ ముఖంలో స్వల్పంగా వికసి ఒక చిరునవ్వు ఉంటుంది, మందహాసం. అవి నువ్వు మందహాసం చేస్తే నీ యొక్క దంతాలు తెల్లని కాంతితో బయటికి వికసిస్తుంది. అవి ఎట్లా ఉందంటే కమలంలోని పొడి అంత వల్ల ప్రకాశిస్తున్నాయి దంతాలు. అంటే తెల్లగా శ్వేతంగా ప్రకాశిస్తుంది. శ్వేతానికి దేనికి సంకేతం? స్వచ్ఛతకు సంకేతం.
జ్ఞానానికి సంకేతం, వెలుగుకు సంకేతం, స్వచ్ఛత అంటే తెలుపు అని అన్నిటికీ, తెలుపు జ్ఞానానికి, తర్వాత స్వచ్ఛతకి సంకేతాలు, వెలుగు కూడా. అటువంటి నీ ముఖ సౌందర్యం గానంతో సుగంధంతో వ్యాపిస్తుంది. ఆ పువ్వు యొక్క ఉప్పుడు వ్యాపిస్తుంది. నీ యొక్క ముఖం ఆ విధంగా సువాసనతో పెరుగుతుంది నీ ముఖ సౌందర్యం. శివుని నేత్రరూపమైన నేత్రాలు తుమ్మెదలు కూడా దాని చుట్టూ తిరిగి మత్తెక్కి తిరుగుతున్నట్టుగా ఉందట. మన్మథుని దహించినటువంటి శివుని నేత్రం ఉందా లేదా, ఆ నేత్రరూపమైన తుమ్మెదలు, ఆ నేత్రరూపాన్ని తుమ్మెదలు కూడా ఈ అమ్మ యొక్క ముఖ సౌందర్యానికి ప్రబలించి మత్తెక్కి తాగి ఆ మకరందాన్ని కోరి శివుని నేత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ముఖతో చూస్తే శివుని నేత్రం చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉన్నాయట. జ్ఞానేత్రం ఉంది, ఈ నేత్రం శివుడిది, ఆ నేత్రం చుట్టూ తిరిగినట్టుగా అమ్మ ముఖం చుట్టూ ఈ బ్రహ్మ ఎత్తు మీద తిరుగుతూ ఉన్నట్టుగా ఉందట. ఆ వర్ణన ఇక్కడ వర్ణన ఏంటి స్వామి అంటే, అమ్మ సౌందర్యం అంత ఇది. ఇక్కడ అగ్నినేత్రం ఉన్నా కూడా దాని చుట్టూ తుమ్మెదలు ఆకర్షిస్తున్నాయంటే అగ్నిని కూడా లెక్క చేయట్లేదు, అమ్మ ముఖాన్ని చుట్టూ తిరుగుతున్నాయి అని అర్థం. ఆజ్ఞాచక్రమే చుట్టూ తిరుగుతుంది, ఆ ముఖ సౌందర్యం ముఖం చుట్టూ తిరుగుతుంది. అందరూ శివుని నేత్రం చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అగ్నినేత్రం చుట్టూ, ఆ అగ్నిలో పడతామన్న భయం కూడా వాటికి లేవు. నీ యొక్క నుదురు ఉన్న ఆకాశచక్రం చుట్టూ తిరుగుతుంది. అంటే అంత ఆకర్షితంగా ఉంది అమ్మ ముఖం. వాడికి భయమే లేదు తుమ్మెదలు. ఇది శివుని నేత్రం ఆజ్ఞాచక్రం మనం దగ్గర పోతే మాడిపోతాం భయం లేకుండా. అమ్మ చల్లదనం ఆ అగ్నిని కూడా చల్లవచ్చి తుమ్మెదని ఆకర్షిస్తున్నది. అంత వర్ణం చేశారు. అయితే ఇందులో ప్రధాన తత్వం ఏంటి స్వామిది అంటే, ముఖబింబాన్ని అమ్మది ఎలా ఉంటుంది, అమ్మ కాంతి ఎలా ఉంటుంది, అమ్మ ముఖ తత్వం ఎలాంటిది అనేది ఇక్కడ. అమ్మ ముఖతత్వం చంద్రబింబం, అమ్మ ముఖతత్వం శీతలం, అమ్మ ముఖతత్వం అమృతవర్షి, అమ్మ ముఖం నుంచి జ్ఞానం, అమ్మ ముఖతత్వం నుంచి ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశమే సర్వజీవకోటిని చైతన్య రూపంలో జీవుడిని, ప్రపంచాన్ని నడిపిస్తుంది, సృష్టి చేస్తుంది. ఈ ఎర్రని సింధూరం పెట్టుకుందే అదే అమ్మ ముఖం ఉంటాయి. అదే మహత్తరమైన కళతోని ఎర్రని ఇది కట్టి రజోగుణం కాబట్టి, రజోగుణానికి ప్రతీక కాబట్టి అందులోంచి సృష్టి మొత్తం బయటికి వర్షింపజేసిందమ్మ. ఇప్పుడు వర్షింపజేసి ఆయన ప్రకాశ రూపంగా, చైతన్య రూపంగా ఉండి సృష్టిని మొత్తాన్ని నడుపుతుంది. కాబట్టి ముఖానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇకపోతే అమ్మ ఇక్కడ శరీర సౌందర్యం ముఖ వాంచలే, ధ్యాన తత్వాన్ని అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి. అమ్మ ముఖం మామూలు బాహ్య ముఖం కాదయా, అమ్మ మొక్కల్లోనే సృష్టి ఉన్నది, ఇక్కడ పాపిలో ప్రకాశం ఉన్నది. మన ఇద్దరు మనం అనుకున్నాం. ఆజ్ఞాచక్రం 3 అగ్నినేత్రం ఇది. ఇక్కడి నుంచి సృష్టి, ఇక్కడి నుంచి సింధూరం పెట్టుకొని రజోగుణం దాల్చింది, అక్కడనే అగ్ని ఉంది. సృష్టి స్థితిలే మొత్తంలో కూడా కావిస్తుందామా, మాయాశక్తి రూపంతో చేస్తుంది. చైతన్య స్వరూప పరబ్రహ్మ ప్రకాశం 1000 కోట్ల సూర్యకాంతితో ప్రకాశిస్తున్నాను ఆ ముఖం. అదే ప్రకాశంతో సృష్టి చేసి ఈ జీవులన్నింటిలో చైతన్య స్వరూపునిగా, ప్రకాశ రూపంగా, మనలో ఆత్మస్వరూపం, ప్రకృతిలో ప్రకాశ రూపంగా
జంతుజాలన్నింటిలో ప్రకాశ రూపంగా వెలుగుతుంది. అన్నిటికీ చైతన్యాన్ని కలిగిస్తుంది. మనకి ఈ రూమ్‌లో ఇప్పుడు ఈ వస్తువులు ఎంత కనపడాలంటే ప్రకాశం కావాలి. ఆ ప్రకాశమే అమ్మ ముఖం. అమ్మ ముఖబింబమే ప్రకాశం. ఆ ప్రకాశం లేకపోతే అమ్మే ప్రకాశం. స్వామి చైతన్యం మాత్రమే. అమ్మ ప్రకాశం. ఆ ప్రకాశం ఉండబట్టే మనం అన్నీ తెలుసుకుంటున్నాం. నువ్వెవరు అంటే, నేను ఫలానా వాడినని నువ్వు బాయసం ఉందని చెప్తున్నావు. నువ్వు ఉన్న ఫలానా ఉన్నాడా అని రామారావు ఉన్నాడంట. నేను ఇక్కడే ఉన్నానంట. ఎట్లంటున్నావు? నీలో అమ్మ ప్రకాశం అన్నీ నీ బాడీ మొత్తం ప్రకాశిస్తున్న బట్టే నువ్వు ఆ వెలుగుతో నువ్వు చెప్పగలుగుతున్నావు. ఆ వెలుగు బయట వెలుగు కాదు, లోపల ఉన్నటువంటి కరెంటు సామేది ఈ వచ్చి ఆ ప్రకాశం బల్బు 1000 కోట్ల ఈ దేనికి తగ్గ ప్రకాశం దానికి ఇస్తున్నాం. మనకిచ్చే ప్రకాశం మనకిస్తుంది. దోమకి ఇచ్చే ప్రకాశం దానికి సరిపోతుంది. ఏనుగుకి ఇచ్చే ప్రకాశం ఇస్తుంది. ఎందుకంటే ప్రకాశం ఎక్కువైనా మన బాడీ తట్టుకోదు. ఇప్పుడు మన ఈ రూమ్లో ఎంత క్యాండిల్ బల్బ్ పెట్టాలో అంతే పెట్టాలి. బయటికి కొన్ని చోట్ల పెద్ద హాల్ ఉంటే దానికి 500 క్యాండిల్ 1000 క్యాండిల్ దాన్ని బట్టి పెడుతుంటాం మనం బల్బు. రాత్రిపూట 0 క్యాండిల్ పెడతాం. పెద్ద హాల్ అయితే 100 క్యాండిల్ 200 క్యాండిల్ పెట్టి అట్ని ప్రకాశం అమ్మ అన్ని జీవుల్లో ఆలోచించి ఆమె రూపాలు ఆమె మొత్తం వ్యాపించింది. అందుకే అమ్మ ముఖబింబం అంత గొప్పది. అందుకని ఇక్కడ స్వామి చేస్తున్నాడు. అమ్మ ముఖం అంటే వాక్కు. వాక్ అంటే జ్ఞానం. మంత్ర బీజం. మంత్రం బీజం, యంత్రం, తంత్రం అమ్మ వాక్కులోంచే మంత్రం, యంత్రం, తంత్రం, దేవతా స్వరూపం వస్తుంది. అదే చైతన్య స్వరూపం. అక్కడి ఆ చైతన్య స్వరూపమే ఆనంద స్వరూపం వెలువడుతుంది. అమ్మ వాక్కులోంచి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన వస్తున్నాయి. అందుకని ఈ శ్లోకంలో మనం శ్రీ విద్యని లోతుగా గమనించాలి. అమ్మ ముఖంలో ఎంత అర్థం ఉంది. ఇప్పుడు పుట్టి ముఖం అని మనం అనుకున్నాం, ఏది వెలుగుతున్నది కాదు. అమ్మ దృష్టి ఇక్కడి నుంచి అమ్మ ముఖం నుంచే సృష్టి నడుస్తున్నది. అమ్మ ముఖం నుంచే ప్రకాశం వెలుగుతుంది. అమ్మ ముఖంలోంచి ఈ సృష్టి మొత్తం చైతన్యవంతమైంది. అమ్మ ప్రకాశమే మనకు వెలుగిస్తున్నది. అమ్మ మన నుంచి వాక్కు వచ్చింది. ఆ వాక్యే మంత్రం బీజాక్షరంగా మారింది, యంత్రంగా మారింది, తంత్రంగా మారింది, శాస్త్రంగా మారింది. అదే స్పందన, అదే ఇది తర్వాత అదే చైతన్యంగా మారింది, పరబ్రహ్మ చైతన్యంగా మారింది. ఇక వక్త్రం జ్ఞానానికి ద్వారం. వక్త్రం అంటే నాలుగు, ఈ నోరు నాలుగు. ఇది ఏంటి అంటే మనిషి యొక్క అంతర్గత జ్ఞానంగా ప్రధానంగా వ్యక్తం చేస్తుంది. మన లోపల ఉన్నటువంటి జ్ఞానం మనకు తెలియజేయాలంటే నోరే, నోటి ద్వారానే తెలియజేయగలం. మనం కళ్ళతో చెప్పడం, చెవులతో చెప్పడం, దేంతో మన భావాన్ని, మన యొక్క అంతరంలో మనం ఏది చెప్పాలనుకున్నా, ఏ జ్ఞానాన్ని బోధించాలన్నా, ఏ చేయాలన్నా నోరు, నాలుక, వాక్కు ద్వారానే మనం బోధిస్తాం. అది నోటి ద్వారా. నోటిలో నాలుక లేకపోతే పలుకు రాదు. నోరు నాలుక ద్వారా వాక్కు వస్తుంది. ఆ వాక్కే వక్తం. అది జ్ఞానానికి ద్వారం. ఈ ద్వారం ఈ నోరు అనేది వాక్కు ద్వారం. వాక్కు ఎక్కడి నుంచి వస్తుందంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ, వేదాంత విచారాల్లో చైతన్యం. మన వేదాలు ఏం చెప్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్య స్వరూపం ఆత్మగా ఉంటే ఆ చైతన్యంలో నుంచే జ్ఞానం వస్తున్నది.
స్పృహ నువ్వెవరంటే నేను చెప్పేది నీకు ఆత్మే. ఆత్మ లేకపోతే సత్యస్వరూపం ఆత్మ లేకపోతే నీకు ప్రాణమే లేదు. నీ ప్రాణాధారమే ఆత్మ. ఆత్మ వెళ్ళిపోతే నీ శరీరం సున్నా, జీరో. దేనికైనా చైతన్యం లేకపోతే అది దాన్ని చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం లేకపోతే చెట్టు అయినా మాడిపోతుంది. చెట్టు బతకదు, చేమ బతకదు, ప్రకృతి ఉండదు, జగత్తు ఉండదు, నీ మానవ జాతి ఉండదు, ఏది ఉండదు. వేదాంతం వచ్చింది. అందుకనే ఈ జ్ఞానం అనేది వాక్కు ద్వారా వస్తుంది. ఆ వాక్ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే చైతన్యం. ఆ చైతన్యం ఏం చేస్తుందంటే నీ మనస్సుకి ఫస్ట్ చెప్తుంది. మనసుకి ఇది ఇది ఏంటని మనం అంటాం. ఇది మనం ఏంటి అని అంటే ముందు ఆత్మ చైతన్యం మనస్సుకి తెలియజేస్తుంది. ఇది పెన్నని చెప్పమంటుంది. మనస్సు ముందు చెప్తుంది. ఆ మనస్సు తెలుసుకుంటుంది ఇది పెన్ను, ఇది పలానా వస్తువు అనేది దాని దాల్సింది. అది నా నోటికి అందిస్తుంది. పెన్నని చెప్పురా అని చెప్తుంది. వాక్కు ద్వారా నీకు బయటికి వస్తుంది. అదే శబ్దం. దాని వాక్యం ఏమంటారు? శబ్దం ద్వారా ఇది పెన్ను, కలము అని చెప్తుంది. అదే అర్థం, అంతే కదా. ఆ చైతన్యం మనసుకు అందిస్తే మనసు పోయి నోటికి అందిస్తే నోటి నుంచి వాక్కు, వాక్కు ద్వారా శబ్దం, శబ్దం ద్వారా అర్థం. ఇది ఎంత ఎక్కించేస్తుంది? అమ్మవారి ముఖం. అమ్మవారే లోపలలోని చైతన్య స్వరూపం, ఆత్మస్వరూపం. అందుకని అమ్మ ముఖం ఏంటంటే శబ్ద బ్రహ్మ ప్రకాశానికి ప్రతీక. అమ్మ ద్వారా శబ్దం వస్తుందా? అమ్మ బ్రహ్మస్వరూపమైనా, సచ్చిత్స్వరూపమైనా, చిత్తస్వరూపం అమ్మేగా. అంటే బ్రహ్మస్వరూపం. ప్రకాశం అమ్మే కదా. కాబట్టి అమ్మ శబ్ద బ్రహ్మ ప్రకాశానికి ప్రతీక. ఎంత అర్థమని చూశారు ముఖం. ఒక్క ముఖంలోనే ఎంత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ముఖ కమలాన్ని ఎందుకు పరిశీలిస్తుంది? ఈ ముఖం కమలాన్ని కూడా అమ్మ ముఖం కమలాన్ని కూడా పరిహసిస్తుంది. పరిహసతి పంకేరు హరుచిం. కమలం కూడా చిన్నబోతుంది అమ్మ ముఖం ముందు. పోదానే అమ్మ ముఖం ముందు ఏదాగుతుందా? సూర్యుడు ఆగడు, చంద్రుడే ఆగడ. చంద్రుడికి సంకేతమైన కమలం ఎక్కడ ఆగుతుంది? సూర్యుడికి సంకేతమైన కమలాలు ఇవన్నీ సూర్యుడి కమలాలు. ఈ కల్వపూరు అమ్మ చంద్రుడి తత్వం, ఈ తామరపూరు సూర్యుడు. ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళే ఆగరా. వీడు సూర్యచంద్రుడు అమ్మ ముఖం సూర్యప్రకాశం కంటే అమ్మ ఒక ప్రకాశం యొక్క చంద్రుడి యొక్క కాంతి కంటే అమ్మ స్థిరం, సౌమ్యం, జ్ఞానం, ప్రకాశం. ఇక మనం ఎంత కమనం లెక్క ఎంత అనుకునే ఆధ్యాత్మిక కమనం వికసిస్తుంది. దేవి ముఖం చైతన్య వికాసం, కమలాన్ని ఉట్టి వికాసం. సూర్యుడు ఉదయించిన కమలం ఉదయిస్తుంది. అంతవరకు దాని యొక్క వాసన కొంత మీటర్లు, కొంతవరకు 1 కిలోమీటర్లు అట్లా దాని వాసన కూడా. అమ్మది దేవి ముఖం ఏంటి? కమలంలాగా ఉన్నప్పుడే దాంట్లో ఉంచి అది ఉట్టి వికాసమే. ఇది చైతన్య వికాసం. సృష్టి మొత్తానికి వికాసం. ఇది వికాసం అంటే చైతన్య స్వరూపం, చైతన్య వికాసం. ఇది ఆ చైతన్య వికాసం వల్లే నువ్వు అన్నిటిని చెప్పగలుగుతున్నావు. జ్ఞానం, స్వరూపం అంతా అదే. దానికి దీనికి పోలిక లేదు. అందుకే మనస్సు వికసించడం కంటే చైతన్య వికాసం కోట్రెట్టు గొప్పది. మామూలు వికాసం, కమల వికాసం కంటే మనస్సు ఇక్కడ కమలాన్ని మనసుకు చూపిస్తున్నాడు. మనస్సు వికసించింది అంటారు. ఈ మనసు వికసించి చెప్పేది ఏంటి నీకు? బాహ్య రూపంలో ఉన్న కమలం గురించి, ఒక ఆడ బాలికల గురించి, ఎవరిన గురించి, ఒక పువ్వు గురించి, ప్రకృతి సౌందర్యాల గురించి చెప్తుంది, బాహ్య సౌందర్యాలు. కానీ అమ్మ ముఖం, అమ్మ యొక్క ఇది
చైతన్య వికాసం అది. ఇది మామూలు వికాసం, బాహ్య వికాసం ఇది. అది చైతన్య వికాసం కాబట్టి అది అది పరమేశ్వరి చిత్తు యొక్క వికాసం, బ్రహ్మస్వరూపం. ఇందాక చెప్పాక నేను అమ్మ శబ్ద బ్రహ్మ ప్రకాశానికి ప్రతీక అమ్మ. కాబట్టి ఆమె వికాసం చైతన్య వికాసం. ఇప్పుడు నేను చెప్పిన శబ్ద బ్రహ్మ చైతన్య వికాసం. ఇక మందస్మితం, అమ్మ ముఖం మందస్మితం, అత్యంత ముఖం మందస్మితం, చిరునవ్వు నవ్వుతుంటుంది. ఆ చిరునవ్వే అదరస్మేరే అన్నారు. అంటే స్వల్పంగా నవ్వుతుంది, మందంగా, అంటే మందహాసం. దానికి ఆమె లోపలంతా కాంతి వెదల్లి, మన తెల్లటి కాంతి వెదలుతుంది. అదే జ్ఞానం. శ్రీవిద్య అత్యంత మధురమైన ప్రతీక ఇది. ఆ తెల్లటి శ్వేతవర్ణం, ఆ అమ్మ యొక్క మందహాసమే ఒక మధురమైన ప్రతీక. శ్రీవిద్య అంటే అమ్మ విద్య. దేవి యొక్క చిరునవ్వు మందహాసం కరుణను తెలియజేస్తుంది. కరుణ మందహాసంతో అమ్మ తెలియజేసేది ఎందుకు మందస్తుంది, కరుణం ఉద్భవిస్తుంది ఆ మందహాసం నుంచి. దాంట్లో నుంచి ఆనందం వస్తుంది. కరుణరసం నుంచే కరుణ ఉద్భవిస్తే మనకు ఆనందం అనిపిస్తుంది. ఎవరైనా మంచి నవ్వుతూ మాట్లాడితే మనకు ఆనందం ఉంటుంది. అమ్మ కరుణరసం మందహాసం చేశారు కదా, అన్ని లోకాలు సంతోషపడి ఆనందంగా తృప్తిగా ఉంటాయి. సీరియస్ ముఖం పెట్టి మనం మాట్లాడితే అవసరుడు బాధపడతాడు. అమ్మకి సీరియస్ ముఖం పెట్టి రోగదగ్ధం అయిపోతుంది. అమ్మ మందహాసంతో ఉంటుంది. ఎప్పుడు అమ్మ మందహాస్యనవుతూ ఉంటుంది. అన్ని లోకాలు శాంతంగా కరుణరసాన్ని కురిపిస్తుంది, ఆనందాన్ని కురిపిస్తుంది, అనుగ్రహాన్ని కురిపిస్తుంది. దాని తర్వాత జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది. అన్నింటినీ జ్ఞానం ఇస్తుందంటే వెలుగు చూపిస్తే అన్నింటినీ సూచిస్తుంది, అన్నింటినీ నీకు పరిచయం చేస్తుంది. జ్ఞానాన్ని వెలుగు రాగానే ఆ ప్రకాశ స్వరూపం కాబట్టి నీకు అన్నింటినీ సూచిస్తుంది. ఇది పెన్ను, అది పుస్తకం, అది ఇది అనే జ్ఞానాన్ని అన్నింటినీ సూచిస్తుంది. అమ్మ జ్ఞానం లేకపోతే నీకు అసలు మైండ్ పని చేయకపోతే మనకు అసలుకి ఏది రాదు, తెలవదు. ఏ వస్తువు ఇది నేను మీ చూసి పెన్ను చూపించినా చెప్పడంటే నీకు మైండే పాడైపోయా. నువ్వేం చెప్తావు? ఇది కలవని చెప్పలేవు, ఇది స్పేస్ అని చెప్పలేవు, ఏది చెప్పలేవు. అది జ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చేదమ్మ. జ్ఞానంతోనే నీకు ప్రకాశంతోనే అన్నిటినీ సూచిస్తాం, చెప్పగలుగుతున్నాం. అందుకనే అమ్మ ఉపనిషత్తులు కూడా అమ్మ ఆనందాన్ని బోధించింది. తైత్రీయ ఉపనిషత్తు ఏం చెప్పింటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని కూడా ఉపనిషత్తులు కూడా, వేదాలు కూడా చెప్పింది. ఆనందమే బ్రహ్మస్వరూపం అమ్మది అని బోధిస్తుంది. అందువల్ల దేవి ముఖంలోని చిరు మందహాసం ఉంది కదా, అది బ్రహ్మానందం యొక్క రూపం, ఆనంద స్వరూపం, జ్ఞాన స్వరూపం. మనం ధ్యానిస్తాం ఆ స్వరూపమే సహజంగా ఆనందం, చల్లని కరుణారసం, జ్ఞానం, స్వయం ప్రకాశం ఇస్తుంది. ఆ దంతకాంతి కూడా చెప్పగిందని ఆ దంతకాంతి వల్ల మనకు సూర్యకిరణాలు గట్ట వస్తే అమ్మ చిన్న ఉన్నవాగానే తెల్లదంతా నుంచి జ్ఞానకిరణాలు బయటికి వెళ్తాయి. అది తెలుపు, దానివల్ల జ్ఞానం వెలుగు వస్తుంది. ఇప్పుడు చెప్పిందంతా నడుస్తుంటుంది. వేదాంతంలో ఏమవుతుంది? మనశుద్ధి కలుగుతుంది మామూలుగా. కానీ జ్ఞానానికి ఈ మనశుద్ధి అయితే ఏమవుతుంది? దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే జ్ఞానానికి అర్హత సంపాదించుకున్నట్టు. మన చిత్తశుద్ధి కనుక మనకు ఉంటే, మనశుద్ధి కనుక అయితే మనం
ఆత్మావలోకం తీసుకోవడానికి పోవటానికి ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవడానికి పనికొస్తుంది. చిత్తశుద్ధి లేకపోతే నువ్వు పోలేవు. ఈ బాహ్య ప్రపంచం కొట్టాడుతుంది. చిత్తశుద్ధి మనశుద్ధి ఉంటే నువ్వు అంతర్ముఖం చెందడానికి నీ మనసు బోధిస్తుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞాన అర్హత సంపాదించుకొని ఈ బాహ్య లోకం కాదు అంతర్లోకం, అంతర్ముఖం చెందాలని అంతర్ముఖంలోకి నిన్ను కొనిపోతుంది. మనస్సు బయట లోకానికి చూపోతుంది, అంతర్లోకానికి చూపోతుంది. నీ పనుల వల్ల మనసు శుద్ధి అవుతుంది, నీ కర్మల వల్ల శుద్ధి అవుతుంది. నువ్వు చెడు కర్మలు చేస్తే నీ మనసు శుద్ధి కాదు. మంచి కర్మలు సత్కర్మలు అన్ని విధాలను పాటిస్తే, వేదవిహిత కర్మలను పాటిస్తే మనసు శుద్ధి అవుతుంది. నీ అంతర్ముఖానికి తీసుకుపోతే అది వెలుగు, ఈ బాహ్య వెలుగు కాదు, అంతర్ముఖంలో ఉన్నదే వెలుగు. ఆ వెలుగుకు తీసుకుపోవడానికి మళ్ళా మనసే, అది శుద్ధి కావాలి. అది జ్ఞానం. అంటే మనస్సు రెండేపులు పనిచేస్తుంది. బాహ్యం వైపు తిప్పుతుంది, అంతర్వైపు తిప్పుతుంది. మన అంతర్లో తిప్ప అంటే మనమే కారణం, బాహ్యంలోకి తిరుగుతున్నామంటే మనమే కారణం. ఎందుకని మన కర్మలు మన యొక్క శుద్ధి లేకపోవటం వల్ల బంధనాలు ఏర్పడతాయి. బాహ్యం బంధనాలు నిర్మూలన అయితే అంతఃకరణం. ఇదే జ్ఞానం, ఇదే వెలుగు. అందుకనే దేవి ముఖం ఏంటంటే వాగ్దేవతల యొక్క ఆధారం. వాగ్దేవతలు ఉంటారు అక్కడ అమ్మకం. ఆ వాగ్దేవతలు ఎన్ని చేస్తారు, దానివల్ల చిరునవ్వు మందహారం కలిగిస్తారు, అనుగ్రహం వస్తుంది. దంతకాంతి వల్ల సూర్యకిరణాల వల్ల వెదల్లి జ్ఞాన ప్రకాశం వస్తుంది. సుగంధం కూడా ఆ కిరణాల చేత, దంతకాంతి చేత నీకు సుగంధం కూడా వెదలపడి సౌరభం, పుష్పం నుండి వచ్చే సౌరభ వస్తుంది. దానికంటే కోట్రేటర్స్ మన ప్రకాశం సుగంధం వెదలపడుతుంది. చైతన్యానికి ఆ జ్ఞానం వస్తే, జ్ఞాన ప్రకాశం వస్తే చైతన్యం ప్రకాశిస్తుంది. బాహ్యసంతరం కాదు, అంతర్గత శక్తి యొక్క చైతన్యం, ఆత్మశక్తి చైతన్యం నీకు బహిర్గతమవుతుంది. అదే పరసత్వంగా మారుతుంది. అదే నిన్ను బిందుతత్వానికి తీసుకుపోతుంది. అదే నిన్ను పరమార్థంలోకి తీసుకుపోయి సత్యస్వరూప ఉదయగంధిలో ఉన్నటువంటి ఆ సత్యస్వరూపం, ఆత్మస్వరూపాన్ని దర్శింపజేస్తుంది. అమ్మ భీము, అమ్మ చైతన్యం, అమ్మ ప్రకాశం. అదే నీకు చిదాకాశంలో సత్యస్వరూపానికి సహస్రాల నుంచి తీసుకోబోతుంది. స్వస్తి.